నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా చేసిన యుద్ధ విరామం ప్రకటన పైన ఇరాన్ మొదటిసారి స్పందించింది. వివరాల్లోకి వెళితే, చర్చల కోసం అమెరికా నుంచి వచ్చిన అభ్యర్థన గురించి మిత్ర దేశాల ద్వారా తమకు సందేశం అందినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అటువంటి చర్చలు ఏవీ జరగలేదని చెప్పి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో మేము 2 సార్లు సంప్రదింపులు చేశాము, చర్చలు జరిపామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో అటువంటి చర్చలు జరగలేదని చెప్పి ఇరాన్ ఖండించింది. గత కొన్ని రోజులుగా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చర్చలు జరపాలని చెప్పి అమెరికా అభ్యర్థించినట్లు కొన్ని మిత్ర దేశాల ద్వారా మాకు సందేశాలు వచ్చాయని చెప్పి దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి గారు అధికారికంగా అయితే ఇరాన్ వార్తా సంస్థకైతే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం యుద్ధం మనం చూసుకుంటే 24 రోజులలో అమెరికాతో మేము ఎటువంటి చర్చలు జరపలేదు. మరోవైపు ట్రంప్ ఏమో చూసుకుంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి, త్వరలో యుద్ధాన్ని ఆపివేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తూ ఉంటే, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీవాబ్ కూడా మనం చూసుకుంటే అమెరికాతో ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు జరగలేదని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలు, చమురు మార్కెట్లు తారుమారు చేయడానికి, అలాగే అమెరికా మరియు ఇజ్రాయిల్ చిక్కుకున్న ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి నకిలీ వార్తలను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్తో మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నామని అమెరికా చెబుతూ ఉంటే, అమెరికాతో మేము ఎటువంటి చర్చలు జరపలేదని చెప్పి ఇరాన్ తెలుపుతూ ఉంది. దీనికి స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి రాలేదన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.